అందరికీ మరొకసారి నమస్కారం. అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమంలో ఎవరైతే అడుగు పెట్టారో, ఎవరైతే భగవంతుడి బ్లెస్సింగ్స్ తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. నేను ఇందాక ముందు మెన్షన్ చేసినట్టే ఒక చిత్ర వేడుకలు మనం చూస్తూ ఉంటాం, కానీ దాంట్లో ఆహ్లాదం కూడా పొందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆశీర్వాదాన్ని అందుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన చిత్రమే నాగబంధం. జూలై 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది. కానీ దానికంటే ముందు ఆ భగవంతుడి ఆశీర్వాదాన్ని మీరు అందుకోండి అంటూ ఒక సదవకాశాన్ని ఈ చిత్రం యొక్క టీం అందరూ కూడా మనందరికీ కల్పిస్తున్నారు. దానికి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా అభిషేక్ నామా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప ప్రయత్నం, ఇంత గొప్ప అద్భుతమైన చిత్రం ఇది మనం అనుకుంటే జరిగేది కాదు. భగవంతుడి బ్లెస్సింగ్స్ చాలా గట్టిగా ఉంటే జరిగేదన్నమాట. సో ఆ భగవంతుడితో ఆ బంధం ఉంది కాబట్టి నాకు తెలిసి నాగబంధం మొదలైందేమో అని అనిపిస్తుంది నాకు. ఆయన ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు. ఒక దర్శకుడిగా మారి నాగబంధం లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని, అలాగే మనం తెలుసుకోవాల్సిన చాలా నిజాల్ని, అలాగే ఆ పద్మనాభుడి ఆశీర్వాదాన్ని అందిస్తూ ఈ చిత్రం వెండి తెర మీద నాకు తెలిసినంత వరకు భగవంతుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి జూలై 3వ తారీఖు మనందరి ముందుకి వస్తుందన్నమాట. సో కిషోర్ గారికి, నిషిత గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇంకా భగవంతుడినే మీరు తీసుకొస్తున్నారు, వారి బ్లెస్సింగ్స్ ముందుగానే. జూలై 3వ తారీఖున మనం సినిమాని చూడబోతున్నాం థియేటర్లో. కానీ దానికంటే ముందు మీ ఊరిలోకి, మీ ముంగుళ్ళలోకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటికీ ఆ పద్మనాభుడు మీరు దర్శించుకునే విధంగా మీ ముందుకే వస్తున్నాడనమాట. ఈ అవకాశం ఎంత అద్భుతమైన అవకాశం చెప్పండి. సో అలాంటి రథయాత్ర ఇవాళ ముందుగా ఇక్కడి నుంచి మొదలవబోతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాం. 100 మంది వేద పండితుల మంత్రంలో ఇప్పుడు ఒక అద్భుతమైన పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం అన్నమాట. అయితే తిరువనంతపురం వరకు వెళ్ళాలి అనంత పద్మనాభ స్వామిని చూడాలి అంటే. కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న ఈ గ్రౌండ్స్లో ఆయన్ని చూడబోతున్నారు. ఇవాళ మొదలైన ఈ రథయాత్ర ఆంధ్ర, తెలంగాణ అంతా కొనసాగుతూ సో భగవంతుణ్ణి దర్శించుకోండి అంటూ అద్భుతంగా ముందుకు సాగబోతుందన్నమాట. సో ఈ ప్రయాణంలో, ఈ రథయాత్రలో మీరందరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబాలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాము. అలాగే కేరళ నుంచి ఇక్కడికి సో కథకళి చేయడానికి విచ్చేసిన వీరికి కూడా ఒకసారి మీరు చప్పట్లతో స్వాగతం, ఎవరైతే వెన్యూలో ఉన్నారో వాళ్ళు చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు మించిన అవకాశాలు నాకు తెలిసి ఇలాంటి అరుదైన అవకాశాలు అంటుంటాం మనం, చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక చిత్ర వేడుక ఇంత అద్భుతంగా, అంటే ఒక పాజిటివ్ వైబ్ని, ఒక ఆనందాన్ని, ఒక ఆశీర్వాదాన్ని అందించే విధంగా మారింది అంటే అది కేవలం నాకు తెలిసినంత వరకు ఆ టీం దృఢ నిశ్చయం అని చెప్పాలి. అంతేకాకుండా ఆ టీంకి ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాము. దానికంటే ముందు ఇక్కడ చాలామంది వేద పండితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత మనం ఎప్పుడైతే మీరు ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు, రథాన్ని చూస్తున్నారు, స్వామివారిని చూడడానికి ఇంకాసేపు, ఆ ముహూర్తం ఇంకాసేపు ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ శుభ ముహూర్తం మొదలవుతుందో అప్పుడు మనం స్వామివారిని చూసే అవకాశాన్ని దక్కించుకుంటాము. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాగబంధం చిత్ర హీరో గారికి, హీరోయిన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో విరాట్ ఖన్నా గారికి అండ్ నభా నటేష్ గారికి వెల్కమ్. సో ఇప్పుడు టీం అందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో, వేద పండితుల సమక్షంలో, లైవ్లో వీక్షిస్తున్న సో మీ అందరి సమక్షంలో మనం చూడబోతున్నాం మన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోబోతున్నాం. ఈ దర్శనం కొరకు మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మరి ఆలస్యం చేయకుండా మనం దాంట్లోకి అడుగు పెడదాము. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ కిషోర్ గారిని, నిషిత గారిని అండ్ అలాగే ఆ డైరెక్టర్ అభిషేక్ నామా గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము వేద పండితులతో. అండ్ అలాగే మన హీరో విరాట్ ఖన్నా గారిని, నభా నటేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వర్షదేవుడు కూడా ఇవాళ కరుణించాడండి, ఎందుకంటే ఇది అనంత పద్మనాభుడి వేడుక కాబట్టి
దయచేసి మీ 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 చెప్పుల్ని తీయవలసిందిగా కోరుకుంటున్నాము. అది దయచేసి భగవంతుడి పూజ జరగబోతుంది కాబట్టి ఇప్పుడు మేడం జరపండి తీసుకెళ్ళి సో కిషోర్ గారిని, నిషిత గారిని, డైరెక్టర్ అభిషేక్ నామా గారిని అండ్ నభా గారిని, విరాట్ గారిని ప్లీజ్. సో ఆ దేవుడి దర్శనం మాకు లభించాలి అంటే మీరు ఒక్కసారి ఆ తెరని తొలగించాలి. సో ఒక్కసారి విరాట్ గారు జాయిన్ అవ్వగానే మనం అందరం కలిసి కట్టుగా భగవంతుణ్ణి దర్శించుకుందాము. ఈ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుందాము. నిజంగా ఇది ఒక కన్నుల పండుగగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు భగవంతుడిని దర్శించుకున్న తర్వాత మీకు వచ్చే అనుభూతి అనేది ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. అత్యద్భుతమైన ఈ వేడుకని మనం ఎంతో ఆనందంగా ముందుకు తీసుకొని వెళ్దాము. భగవంతుడి ఆశీర్వాదంతో మనం ముందుకు తీసుకెళ్దాము. వన్స్ విరాట్ అన్న గారు జాయిన్ అవ్వగానే జై శ్రీమన్నారాయణ. ఆదాపురుష హలో ఇలా జరిగి వెనక్కి ఇక్కడే వెలిగించరా, ఇక్కడ కింద పెట్టి వెలిగించు. ఏడ్రా బాబు నా అక్కడ తీసుకెళ్ళి. ఓకే. సో ఇప్పుడు టీం అందరూ కలిసి తిరువనంతపురం వెళితేనే మనం దర్శించుకోగలుగుతాం. అలాంటి అనంత పద్మనాభుడి దర్శనం మనందరికీ లభించేటట్టుగా ఇప్పుడు ఈ రథయాత్రని మొదలు పెట్టాలి అంటే మనం ముందుగా రెడీ అనంత పద్మనాభుడిని దర్శించుకోవడానికి సిద్ధమా? ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. హరి పురుషోహవేనా కామయత ప్రజా సృజయతి
नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायण प्रजापतयः प्रजायन्ते नारायण द्वादश वसवः सर्वाणि च छन्दागुंषे नारायण देवसमुत्पद्यन्ते नारायण प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरत्काय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् जय बोलो अनंत पद्मनाभ भगवान की जय बोलो अनंत पद्मनाभ स्वामी महाराज की मानो हि कुंसे जातवेदो गामश्वं पुरुषं जगत् अविप्रदक्षिणयागे श्रियामा परिपादय गोविंद पर्याप्यानन्दराजाय सर्वस्तोमोतिरात्र महद्भवति सर्वस्याप्ते सर्वस्य चित्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यो च विद्महे विष्णुपत्न्यो च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यगोरा महाराज्यमयं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यदाशु दाचोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मी कटाक्ष सिद्धिरस्तु अनंत विजय प्राप्तिरस्तु तथास्तु ఒక మొత్తం టీం అందరితో చిత్ర యూనిట్ అందరూ కలిసి ఒక ఫోటో అండి. ఒక ఫోటో కోసం అందరినీ దయచేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా కొంచెం వెనక్కి జరగవలసింది కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం అండి, టీం తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం వెనక్కి జరగండి. చిత్ర యూనిట్ తప్ప మిగతా వారందరినీ దయచేసి ఫస్ట్ మీరు కొంచెం వెనక్కి జరగండి. మీడియా వారు మాత్రమే ఉండాలండి, మిగతా వారందరూ కూడా దయచేసి
స్పేస్ ఇవ్వాలి. అనంత పద్మనాభుడిని దర్శించుకున్నాం మనం. ఈ రథయాత్ర ఇవాళ నుంచి మొదలవబోతుంది. సో తెలుగు రాష్ట్రాలన్నిటి చోట అనంత పద్మనాభుడి రథయాత్ర సాగుతుంది. సో మీ అందరినీ బ్లెస్ చేయడానికి, ఆయన ఆశీర్వాదం అందించడానికి ఆయనే మీ అందరి ముందుకే వస్తున్నారు. నాగబంధం చిత్రాన్ని మనం జూలై 3వ తారీఖున చూడబోతున్నాము వెండి తెర మీద. దానికంటే ముందు భగవంతుడి ఆశీర్వాదం మీ అందరికీ అందించాలని, సో మీ కుటుంబాలు ఎప్పుడూ బాగుండాలని ఈ టీం సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కల్పిస్తుంది. అండ్ ఒక్క నిమిషం స్వామి గారు, ఒక్క నిమిషం కొంచెం మూవ్ అండి, కొంచెం మూవ్ అండి, కొంచెం వాళ్ళ ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ రండి, కొంచెం మూవ్ అండి. కొంచెం స్వామి కొంచెం, ఎందుకంటే టీం ఫోటో రాదు, అందుకని నేను కూడా వచ్చేస్తాను వెనక్కి, ఎంత కేవలం వారు మాత్రమే. ఓకే 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 ఇప్పుడు ఓకే. ఒక్కసారి వీడియోస్ ఆఫ్ చేయండి, ఒక ఫోటో ఆఫ్ తర్వాత వీడియోస్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం. ఫోటో జర్నలిస్టులకి మాత్రం ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి. ఫోటో జర్నలిస్ట్ మాత్రం ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి. వీడియో జర్నలిస్ట్ యా యా యూ కమ్ దిస్ సైడ్, యూ కమ్ దిస్ సైడ్, యా కమ్ కమ్ కమ్. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకాస్త ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళారా, ఎందుకంటే ఇక్కడ కవర్ అవ్వట్లేదు టీం. ఒకసారి కొంచెం యా యా ఓకే. ఓకే జై శ్రీమన్నారాయణ. ఆచార్యులంతా కూడా కూర్చోవలసిందే కోరుతున్నాం. స్వాములంతా కూడా ఒక 10 నిమిషాలు, దయచేసి స్వాములంతా కూడా ఒక 10 నిమిషాలు కూర్చోవలసిందే కోరుతున్నాం. కృపయా సభీ పండిత్ జీ ఒక్క నిమిషం. డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉండండి ఒక్క పిక్చర్ కోసం, ఒక పిక్చర్ కోసం. యా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరోయిన్. कृपया 10 मिनट बैठने के लिए कृपा करें सभी पंडित जी लोगों को.
ఎంత అద్భుతంగా ఉందంటే ఇవాళ ఈ సాయంత్రం నిజంగా కరెక్ట్గా మనం ఏదైతే భగవంతుడిని దర్శించుకుందాం అన్నామో ఆ టైంలో వర్షం ఆగింది. ఆ తర్వాత వర్షదేవుడే మళ్ళీ ఆనందంతో అలా కురిసినట్టు అని అనిపించింది. చాలా అద్భుతమైన సాయంత్రం అని చెప్పాలి. సో భగవంతుడిని దర్శించుకున్న ఈ వేళ ఇంతకంటే మంచి శుభవేళ ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఎస్, మరి ముందుగా మన ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు. ముందుగా విల్ స్టార్ట్ విత్ కిషోర్ గారు ఫస్ట్. సార్, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అనంత పద్మస్వామిగా విగ్రహాన్ని ఏపీ తెలంగాణ మొత్తం మేజర్ సిటీస్ తిప్పుతున్నాము. ఐ హోప్ గాడ్ విల్ బ్లెసెస్ అండ్ మేక్ దిస్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆల్రెడీ చాలా గట్టిగా ఆశీర్వాదం ఉంది మీ టీం అందరి మీద. ఇప్పుడు చాలామంది ప్రజలకు కూడా దక్కబోతుంది అనమాట. అండ్ నిషిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా. మేము రిలీజ్ చేసిన ప్రతి కాంటెంట్ని చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఆడియన్స్కి కూడా అదేవిధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతలా మమ్మల్ని ఆదరించారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్ని ఇంతలా ఆదరించారు. ఇక ముందు కూడా మా ప్రమోషన్స్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి సిటీలో స్టార్టింగ్ ఫ్రమ్ కర్నూల్ టు బ్యాక్ టు హైదరాబాద్ ఈ రథోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నిషితాజీ. అండ్ నవ్ జునీద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు. Thank you so much all media people, and thank you so much Kishore garu, Nishita garu and Abhishek Anna for giving us this opportunity. Thank you. నెక్స్ట్ అభి గారిని. అభి గారు. థ్యాంక్ యూ అండి. ఈ రథయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ముందుగా అభిషేక్ అన్నకి అండ్ మా ప్రొడ్యూసర్స్ గారు నిషిత గారు అండ్ కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆవిడ చాలా మంచి పర్ఫార్మర్. నమోరే సాంగ్లో ఎంత బాగా చేశారు మీరైతే. నభా, ఓవర్ టు యూ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వచ్చినందుకు. స్వామివారి రథయాత్ర ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. తెలంగాణ స్టేట్స్లో మెనీ ప్లేసెస్లో రథయాత్ర జరగబోతుంది. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్. నాగబంధం నుంచి వచ్చిన అన్ని టీజర్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లవ్ ద టీజర్స్. July 3rd సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ వచ్చి థియేటర్లో చూడండి. అండ్ never got an opportunity to thank our director Abhishek garu to have given me this great opportunity. Thank you Nishita, thank you Kishore, you guys are amazing. Our hero Virat, thank you for being such a great friend, and you've killed it. Junaid and Abhi, you've like smashed the chartbusters. And everybody please come to the theaters on July 3rd and watch a movie. Bye, thank you. ఆయన పేరు అభిషేక్ నామా. ఈ చిత్రం తర్వాత దర్శకుడుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆయన పేరు వినిపించబోతుంది అనమాట. సో నాగబంధం డైరెక్టర్ అభిషేక్ నామా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ విరాట్ ఫస్ట్. ఓకే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇంత భారీ వర్షంలో కూడా ఇక్కడికి విచ్చేసి అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా నాగబంధం ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. 2 సంవత్సరాలు కష్టపడి చేశాము. నేను మా యూనిట్ అందరూ ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డాం. మీరందరూ July 3rd థియేటర్కి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఇదే విధంగా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా మేము అన్ని సిటీస్ని కవర్ చేయబోతున్నాము. మీరందరూ ఈ ఈవెంట్ని ఎలా సక్సెస్ఫుల్ చేశారో థియేటర్కి వచ్చి మా సినిమాని కూడా ఇంతే ఘన విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు, కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఇంత డేరింగ్ అండ్ డాషింగ్గా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ నబ్బా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ స్క్రీన్. And Abhi and Junaid, thank you so much. See you all in theaters. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. పుట్టాక కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, కానీ కొన్నిటి కోసం మనం పుడతాం అనమాట. మేబీ ఈ సినిమా ఆయనకి రాసి పెట్టుంది, అందుకనే ఈ సినిమా ఆయన చెంత చేరింది. అభిషేక్ నామా గారు ఇప్పుడు మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా 110% మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారం. ఈ వర్షంలో కూడా ఇంత దూరం వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇది ఒక సినిమా ప్రమోషనే కాదు, మన కల్చర్ని, మన రూట్స్ని, మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పటానికి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ పద్మనాభ స్వామిని ఇంత పెద్ద విజన్ని సపోర్ట్ చేసిన నిశిత గారికి, కిషోర్ గారికి చాలా థ్యాంక్స్. వితౌట్ యూ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదేవిధంగా మా కాస్ట్ అండ్ క్రూ, విరాట్ పాపం చాలా కష్టపెట్టిన, ఇంటర్వ్యూలో రోపులు కట్టిన, జ్వరం వచ్చింది. నిజంగా 108 ఫీవర్లో కూడా బాగా కష్టపడ్డాడు. ఈ సినిమా అయినాక అందరు విరాట్ అంటే ఏందో తెలుసుకుంటారు. ఐ ప్రామిస్ దాట్. థ్యాంక్ యూ నభా. అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్స్. అండ్ మా న్యూ మ్యూజిక్ డైరెక్టర్ జునేద్ అండ్ అభి, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళ మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రథయాత్రని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణ. అలాగే నమోరే పాటతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం, కానీ రథయాత్ర ఇక్కడ మొదలవుతుందన్నమాట. దయచేసి వేదిక దిగడం కాకుండా మనం కూడా వేదిక మీదే ఉందాం. అటు కొందరు ఇటు కొందరు వెళితే నమోరే పాట. సో ఎంతో అద్భుతంగా మనందరినీ పలకరించడం జరిగింది సోషల్ మీడియాలో. అయితే ఆ పాటని ఇప్పుడు మనం ఆ పర్ఫార్మెన్స్ని చూస్తున్నాం అన్నమాట. దయచేసి ఇంకా వర్షం వస్తుంది కాబట్టి కొంచెం క్విక్గా మనం ఇది చేసేద్దాం. అలాగే మరొకసారి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అనంత పద్మనాభుడి ఆశీర్వాదం దక్కింది మీకు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, చూసినందుకు. ఇదొక భాగ్యం అని చెప్పాలి.